గుడ్ మార్నింగ్ అండి. మరి ఈరోజైతే నేను వంకాయ పచ్చడి చేసుకోబోతున్నానండి. మరి వంకాయ పచ్చడి చేసుకోవడానికైతే 2 వంకాయలు మన చెట్లనైతే ఉన్నాయి. మరి ఆ వంకాయలు కోసుకుని ఇప్పుడైతే నేను పచ్చడి చేసుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడే కొత్తగా వస్తూ ఉన్నాయండి, ఎక్కువ కాయలు లేవు, కూరకు సరిపడగా లేవు. మరి కొన్ని కాయలే ఉన్నాయి కాబట్టి అవి కోసుకొని నేనైతే వంకాయ పచ్చడి అయితే చేసుకుంటానండి. చూడండి, మొన్న పెట్టానండి వంకాయ మొక్కలు, మీకు అందరికి వీడియో కూడా పెట్టాను ఎలా నాటుకున్నాను అన్నది. మరి చూడండి ఎంత బాగా వచ్చేసినాయో మొక్కలు అయితే, వంకాయ మొక్కలు అప్పుడు పూత కూడా వచ్చేస్తున్నాయండి వాటికి. మరి వంకాయలు ఉన్నాయి. ఇప్పుడు నేనైతే వంకాయలు కోసుకొని మరి పచ్చడి అయితే చేసుకుంటానండి. ఆ పచ్చడి ఎలా చేసుకుంటాను మరి నేను చూపిస్తాను. నేను చేసుకున్నట్టుగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా స్టైల్లో నేను చేసుకోబోతున్నాను. మీరు ట్రై చేస్తే ఒకసారి ఎలాగుందో కామెంట్ అయితే చేయండి, చాలా బాగుంటుంది. ఇవ్వండి వంకాయలు చాలా పెద్ద పెద్ద కాయలు అయితే వచ్చినాయి. మరి ఇప్పుడు కాయలు కోసుకొని మిద్దె తోటలో చక్కగా రోటి పచ్చడి అయితే నేను చేసుకుంటానండి. చూసేద్దాం. ఇప్పుడు కాయలు అయితే కోసుకుంటాను. ఇదిగోండి వంకాయలు కోసుకుంటున్నాను ఇప్పుడు. ఎందుకంటేనండి పచ్చడి చేసుకుంటాను నేను. మరి ఎక్కువ వంకాయలు అయితే లేవు. ఇదిగోండి చూసారా, ఇదిగోండి మొన్న అయితే నేను కోసుకున్నాను సాంబార్లోకి. ఇప్పుడైతే ఇదిగోండి ఈ కాయలు అయితే మరి చాలా బాగున్నాయి. పుచ్చులు అస్సలు ఉండవండి. ఈ మన చెట్లు ఈ ఆర్గానిక్లో పెంచుతున్నాం కాబట్టి అస్సలు ఒక పుచ్చు కూడా ఉండదండి. మీకు చూపిస్తాను కోసేటప్పుడు. ఇదిగోండి, ఎందుకంటే కూర సరిపోవు కాబట్టి మనం అయితే పచ్చడి చేసుకుందాము. చాలా బాగుంటాయండి. మొన్న అయితే పుదీనా పచ్చడి చేశాను, చాలా బాగుంది. మనం ఇది తోటలో వచ్చి ఈ విధంగా వాడుకుంటూ ఉన్నాము. చాలా హ్యాపీ అండి. అది ఒక్క కాయ వచ్చినా కానీ మనకి చాలా హ్యాపీ, మన చేతులతో మనం పెంచుకున్నాం కాబట్టి. చూసారా, ఇగోండి ఇంకా ఉన్నాయి వంకాయలు. చూడండి ఎంత బాగా వచ్చినాయి కాయలు, ఎంత నీట్గా నిగనిగలాడుతూ ఉన్నాయి కాయలు అయితే. పుచ్చులు అస్సలు ఉండవండి ఇందులో. నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. చూసారా, ఈ వంకాయలు పట్టుకెళ్ళి చక్కగా మనం రోడ్డు పచ్చడి అయితే మిద్దె తోటలోనే చేసుకుందామండి. చూపించేస్తాను మీకే. మరి వంకాయలతో పాటు కొన్ని పచ్చిమిరకాయలు కూడా ఉన్నాయండి, కోస్తున్నానండి. మన చెట్టు కాయలు ఇవి చూసారా చక్కగా ఎంత బాగున్నాయో. మొన్న అయితే సాంబార్ పెట్టేసాను, సాంబార్కి కావాల్సినవి నాకు వచ్చినాయి. ఈరోజైతే పచ్చడి చేసుకుంటానండి. మన మిద్దె తోటలో వచ్చిన కాయలు ఎంత బాగుంటాయి అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఎందుకంటే మందులు లేకుండా పెంచుకుంటున్నాం కాబట్టి చాలా బాగుంటాయి. ఇదిగోండి పచ్చిమిరపకాయలు అయితే మొన్న కోసాను 3 రోజుల క్రితం, మళ్ళీ వచ్చేసినాయి. చాలా పెద్ద పెద్ద కాయలు వచ్చినాయి. ఇప్పుడైతే పచ్చడి చేసుకుందాం. ఇక ఈ యొక్క వంకాయలు పచ్చిమిరకాయలతో పాటు పచ్చడి చేద్దాం, చూపిస్తాను మీకు. పచ్చిమిరకాయలను వంకాయలు అయితే కోసుకొచ్చుకున్నానండి మిద్దె తోటలోంచి. ఇగోండి తొడలు అయితే తీసుకున్నాను. ఇగోండి ఇగో టమాటాలు ఇవి చూస్తారా. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను పచ్చిమిరకాయలన్నీ ఇగోండి సట్టిలో అయితే వేసుకుంటున్నాను. నేను నా స్టైల్లో ఎలా చేసుకుంటున్నానో మీకు చూపిస్తున్నానండి. మన మిద్దె తోటలో వచ్చినాయి, చాలా బాగుంటున్నాయి. అసలు ఎంత బాగుంటున్నాయి అంటే అంత బాగుంటున్నాయండి. మరి ఈ విధంగా అయితే టమాటాలు కోసుకోవాలి, చాలా బాగుంటుందండి వంకాయ పచ్చడి. టమాటాలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా కానీ మరి చేసుకోవచ్చు అని చింతపండు వేసి. నేనైతే ఇది ఈ విధంగా చేసుకుంటున్నాను. ఇవి పచ్చిమిరకాయలతో పాటు ఇది కూడా టమాటాలు కూడా అందులో వేసుకున్నాను. ఇదిగో చూడండి, ఇప్పుడైతే వంకాయలు కోస్తున్నాను చూడండి. ఇదిగోండి చూసారా, ఒక్క పుచ్చు కూడా ఉండదండి. ఎప్పుడు కోసిన అంతే. బయట కాయలు కొనుక్కొస్తుంటే ఏమవుతున్నాయి అంటే సగం కాయలన్నీ పుచ్చులతోటే ఉంటున్నాయి. ఇవ్వండి నీళ్ళల్లో వేసుకోవాలి. వంకాయ ఎప్పుడు కూడా నీళ్ళల్లో వేసుకోవాలి, తొందరగా తీసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అది కంట్రోల్ చేస్తాయండి. ఇంకా చూడండి కాయలు
ఇదిగోండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కాయలు అయితే, అస్సలు పుచ్చులు అనేవి కనపడవు ఇందులో మనకి. ఇదిగోండి ఈ కాయలు కూడా అంతే. ఇదిగోండి ఒక్క పుచ్చు కూడా ఉండదు. గుత్తు గుత్తులా ఉన్నాయి కాయలు. ఇదిగోండి ఇంతేనండి, కాయలన్నీ ఇంతే ఉంటాయి, చాలా ఫ్రెష్గా ఉంటాయి. నేను కోసుకున్నప్పుడల్లా ఒక్క పుచ్చు కూడా రాదు. అదిగోండి చూసారా వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కనీసం ఒక్క మొక్క బతికినా చాలండి మనకు వంకాయ మొక్కలు. చాలా కాయలు వచ్చేస్తూ ఉంటాయండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక చిన్న పాట్లో వంకాయ మొక్క పెంచుకోండి. ఈ విధంగా చక్కగా కోసుకొని తినండి. ఇదిగోండి ఈ విధంగా ఎన్ని కోసేసుకుంటున్నాను. వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్ని విధంగా అయితే పచ్చడికి కోసేసుకున్నాను. చూడండి ఒక్క పుచ్చు దీంట్లో కూడా ఉండదు. అదిగోండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సరే ఇప్పుడే కోసుకొచ్చుకొని నేనైతే పచ్చడి చేసుకుంటున్నాను వీటిని. ఇదిగోండి వంకాయ ముక్కలు ఇందులో వేసేస్తున్నాను. ఇందులో అయితే ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని అదిగోండి కొంచెం అది పెట్టాను ఎగుతూ ఉంటుంది. తర్వాత అలాగే ఎగుతూ ఉంటుంది. నేను చింతపండు కూడా వేసుకుంటానండి అందులో. ఇదిగోండి చింతపండు వేస్తున్నాను ఇందులో. తర్వాత కొంచెం ఇదిగో జీలకర్ర, తర్వాత కొంచెం ధనియాలు కూడా వేస్తున్నానండి, బాగుంటాయి. కొంచెం ధనియాలు, జీలకర్ర కూడా వేస్తాను. ఇప్పుడైతే ఇకసేపు ఉడికించుకోవాలండి. ఇదిగోండి ఇప్పుడైతే ఇదిగోండి మూతైతే వేస్తున్నాను. కాసేపు అయితే మగ్గినది అన్నీ కలిపి చక్కగా ఉడకాలండి. ఉడికిన తర్వాత నేను చూపించే మరి పచ్చడి కూడా చేస్తానండి. రోడ్డు పచ్చడి చేసుకుంటానండి ఈరోజు. నేను చూపించేస్తాను. చాలా చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా ఊరుకుంటానో చూడండి. ఉంది ఇప్పుడైతే ఒకసారి మూత తీసి చూద్దాము. అదిగోండి ఇప్పుడైతే మనం ఏం చేయాలంటే తిప్పుకోవాలండి బాగా. ఈ విధంగా అయితే ఉడకాలండి. చక్కగా ఉడుకున్నాయి చూసారా ఏ విధంగా ఉడుకున్నాయి అవి. ఈ విధంగా అయితే బాగా ఉడికిపోవాలండి. ఎగిపోయి బాగాను ఇక ఆపేసుకుని పొయ్యి అయితే మనం ఆపేసుకుందామండి. ఆపేసుకుని ఇది తీసుకెళ్ళి రోట్లో వేసి పచ్చడి అయితే చేసుకుందామండి. పొయ్యి అయితే ఆపేస్తున్నాను. ఇదిగోండి వేపేస్తాను కదా ఈ విధంగా. మన తర్వాత దీంట్లోకి ఉడికేటప్పుడు ఇదిగోండి ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, చిన్నుల్లిపాయలు, ఉప్పునండి. ఇవన్నీ కలిపి ఇప్పుడైతే మనం రోట్లో వేసుకుని ఉడేసుకుందామండి పట్టుకెళ్ళి. మన రోల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇది రోట్లో వేసుకుంటున్నాను నేను. మన మిద్దె తోటలో చక్కగా కూరగాయలు కోసుకొని మళ్ళీ మన మిద్దె తోటలో ఇలాంటి రోడ్డు పచ్చడి చేసుకుంటున్నామంటే ఎంత హ్యాపీయోనండి.
ఇవన్నీ నూరుకుంటానండి. ఇదిగోండి మరి ఇదిగో నలుపు పచ్చడి అయితే నూరుకుంటా ఉన్నాను. ఇప్పుడైతే ఉప్పు వేసుకున్నాను అండి. చూసుకుని తగినంత వేసుకోవాలండి. ఉప్పు కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకున్నా కానీ మళ్ళీ ఇబ్బందే అని చెప్పి ఇదిగోండి ఉప్పు వేసాను కదా. ఇదిగో ఉల్లిపాయలు కూడా వేస్తున్నానండి. ఉల్లిపాయలు ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి దంచుకోవాలి. పచ్చడి నూరుతుంటుంటే భలే కమ్మట వాసన వస్తుందండి. రోటి పచ్చడి కదా, చాలా బాగుంటుంది. ఇలాగ అప్పుడప్పుడు చేసుకుని తింటూ ఉండాలి. మిక్సీలో వేసుకుంటాం కదా, రోజు మిక్సీలో పట్టు తిని 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 తీసుకొస్తుంది. ఇలాగ మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. సరే ఈ విధంగా అయితే ఇవన్నీ వేసుకుని కలిపేసుకుని శుభ్రంగా మెత్తగా నూరేసుకోవాలి. మరీ మెత్తగా చేసుకోకూడదండి, పచ్చ పచ్చ. వెల్లుల్లిపాయలు వేసేసరికి ఇంకా గుమాయించేస్తుంది పచ్చడి. ఈ విధంగా అయితే నూరుకోవాలి. ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. నూరేసాను, చాలా బాగుంది. కచ్చా పచ్చ సరిపోయింది, చూద్దాం. ఉప్పు సరిపోయిందండి, బాగుంది. పులుపు సరిపోయింది, ఉప్పు సరిపోయింది, చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా నేను ఎలా చేస్తాను అలా ట్రై చేసుకోండి, బాగుంటుంది. కామెంట్ చేయండి. రోటి పచ్చడి అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. రోటి పచ్చళ్ళు అప్పుడప్పుడు తింటే చాలా బాగుంటాయి. ఇక పచ్చడి అంటే తీసేస్తున్నానండి. సరే ఎంత బాగుందంటే మా ఇంట్లో వాళ్ళందరికీ భలే ఇష్టం అండి. మా పిల్లలు బాగా తింటారు పచ్చళ్ళు. సరే కదండి, ఇదిగోండి పచ్చడి అయితే నూరేసుకున్నాను. అదిగోండి వంకాయ రోటి పచ్చడి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.